హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుంటారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే మామిడి పళ్ళు సీజన్ వస్తుంది కదండీ! మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా! నాకైతే ఇంకా చాలా ఇష్టం. నేనైతే మామిడి పళ్ళు అయితే తెప్పించుకున్నాను. మా ఆయనగారు చేత బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొనొచ్చారు. ఇవైతే గబగబా కడిగేసి కట్ చేశానండి తిందారని చాలా ఇష్టంగా. కట్ చేసి తిన్న తర్వాత ఒకసారి మీరు చూస్తున్నారు కదా! పురుగులైతే దాంట్లో నుంచి ఇలా కిలకిలామంటూ బయటికి వచ్చాయి. ఇంక దెబ్బకి ఇంక అలా పెట్టేశాను ప్లేట్‌లోను. ఒకసారి మళ్ళీ ఆ పురుగులు చూపిస్తారనేసి ఆహ్, చూ చూ చూస్తున్నారు కదా! ఎంత పెద్ద పురుగులున్నాయో. నాకైతే ఇంకా తినాలని అనిపించలేదండి. చాలా ఆ పురుగులు చూసి అసహ్యం అనిపించింది. ఇంకా మామిడి పళ్ళు తినొద్దని నేను చెప్పట్లేదండి. కానీ తినండి. తినే ముందు ఇలాగ ఒక్కసారి చెక్ చేసుకొని తినండి కట్ చేసుకొని. పురుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రసాలు కూడా తింటారు కదండీ! అవైతే కట్ చేయవసరం లేదు. డైరెక్ట్‌గా తినేయొచ్చు. అందులో కూడా ఏముంటాయో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని అందరూ మామిడి పళ్ళు అయితే తినండి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక పద్యము ఉండేదండి. మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట ఇప్పు చూడు పురుగులుండునని. నిజంగా మేడిపండు అయితే నేను చూడలేదండి. పురుగులు అయ్యిని. కానీ మామిడి పండు కట్ చేస్తే నిజంగానే ఆ పద్యం గుర్తుకొచ్చింది నాకు. ఎంతెంత పురుగులు చూస్తున్నారా ఎలా కదులుతున్నాయో అవి. అబ్బా! ఎళ్తుంటే పురుగులు చూసి చాలా అసహ్యమేసిందండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.